అండ్ నేను ఈ మధ్య కాలంలో కూడా చూసుకుంటే మీరు చెప్పిన డైలాగ్ అసలు విన్న తర్వాత నాకు దాంట్లో ఉన్న పాయింట్స్ మాత్రమే లైఫ్ బాగా చదివిన వాళ్ళకి మాత్రమే అంత డెప్త్ ఉండి మీరే రాశారని కూడా విన్నాను నేను. ఒక డైలాగ్ బాగా తిరుగుతోంది ఎక్కడ చూసినా కూడా, ఎవరు చెప్పింది చందు అని అంటే నాకు ఎవరైతే నేను మీకు చెప్పాను కదా, అమ్మో ఆయన ఊరమ్మా సదిదని అన్నారు చెప్పాను. అట్ ద సేమ్ టైం తను చాలా మంచివారు కూడా, హెల్పింగ్ నేచర్, కొంతమంది సో అండ్ సోకి కొంచెం హెల్ప్ చేశారు అండ్ తన డైలాగ్ ఇలా ఫేమస్ ఉంది అన్నారు. డైలాగ్ అంటే ఓకే, నేను రీసెంట్గా మనం షోలో కూడా చెప్పాను కొన్ని ఓకే ఫైన్, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను డైలాగు. అంటే ఆ డైలాగ్ రాసుకుంది ఏంటంటే సొసైటీ గురించి రాసుకున్నానండి నేను. డైలాగ్ సొసైటీ కొంచెం డెప్త్ ఉండేలా ఉందని రాసుకున్నాను. ఈరోజు నా గురించి, మన గురించి, మనుషుల గురించి, మన దేశం గురించి మాట్లాడతాను సార్. విజ్ఞానాన్ని వినియోగించుకోలేకపోతున్నాము, ఆలోచనని పరిజ్ఞానించుకోలేకపోతున్నాము, మడుగుల్లో బతుకుతున్నాను సార్. పసి కందులు సార్ చదువుకునే వయసులో చాకిరీలు చేస్తున్నారు. నమస్కారానికి సమస్కారం లేకుండా పోతుంది, చెయ్యి అందించే స్థాయి స్థితిని కోల్పోతుంది సార్. ఏమవుతుంది సార్? కానీ ఏదో అవుతుంది సార్, కాలిపోతుంది సార్, కంటికి కనపడే నిజం కాలిపోతుంది. అర్థం కాని అడుగులకి అలసట ఎందుకు సార్? అందాన్ని శూన్యంగా మార్చుకోవడానిక? తప్పే ఒప్పైపోతుందా తప్పదని తెలిసి చేస్తే వేదాలు పనికిరాని శాస్త్రాలుగా మారుతున్నాయి సార్. సుఖం కోసం వస్త్రాలను చెప్పుకునే కామ క్రోధులం అవుతున్నాం సార్. సార్ మనిషి పుట్టుకతో సంతోషాన్ని కలిగిస్తుంది సార్, చావుతో దుఃఖాన్ని కలిగిస్తుంది సార్. కానీ ఈ రెండింటి నడుమ చాలా దాగుడుమూతలు ఉన్నాయి సార్. ఈ నడిపించే సూత్రధారి ఎవరో తెలుసా? మళ్ళీ డబ్బే సార్. మాటలు రాకున్నా దాసోహం చెప్తాం, నడకలు రాకున్నా రెక్కలందిస్తాం సార్. సార్ దిగిరాని ఆ తార నేలపై సృష్టించింది పావుల, అధిపతిలను సైతం చేసింది భిక్షాధికారులా చేయించుకుంటుంది సేవ సార్. సార్ బలి చక్రవర్తి నుంచి మనం యుగాన్ని కాపాడుకోగలిగాం సార్, కానీ కుబేరుడప్పు నుంచి మనం వెంకన్న స్వామిని కాపాడలేకపోయాం సార్. కారణం మాటల కందని మదం, మాటున దాగిన వరం, కలల కందని వరం, కంటికి దగ్గరగా దూరం, ఆకలి నదికి స్వరం, గొంతు గరణానికి బీజం సార్. డబ్బు 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 అంటే ఇందులో ఏంటంటే మేడం, అంటే ఎప్పుడు డైలాగ్ చెప్పడం వల్లే కానీ డైలాగ్లో నేను ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు రీసెంట్గా చూస్తుండొచ్చు, యాజ్ ఏ ఫీమేల్ యూ కెన్ అండర్స్టాండ్ ఫీమేల్ హార్ట్. మనిషి ఒక అక్క చెల్లె అని ఉంటుంది. దిశాది కానీ, రేప్ సీన్లు కానీ, కామం కోసం వస్త్రాలని చింపుకునే కామ క్రోధులు. అంటే అమ్మాయి మంచి బట్టలు వేసుకోగానే బాగుంది అంటే అయిపోయిందా లైఫ్? అమ్మాయి మంచి బట్టలు వేసుకోవద్దా? దానికోసం ఒకటి అనుకుని డబ్బు. చీర కట్టుకోవాలండి అమ్మాయిలంటే, అంటే చీరగా చుడిదారే వేసుకోవాలి, చీరలే కట్టుకోవాలి. మీరు ఏం మాట్లాడుతున్నారండి? అదే అండి, ఏంటి ఎందుకు? ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారండి. నేను అనేది ఏంటంటే వస్త్రాల నుంచి చెంపుకునే కామ క్రోధులం అవుతున్నాం అంటే అది ఏంటండి? మన రీసెంట్గా పోరలు 16-17 ఏళ్ళు లేరు, ఏంటి అది? అలా కడుపుకోత, తల్లి కడుపుకోత, అదొకటి. అంటే కొన్ని దృష్టిలో పెట్టుకుని డబ్బు రిలేషన్షిప్ అండి, ఒక అన్న తమ్ముడుని డబ్బు గురించి ఒకటి, సొసైటీలో డబ్బు గురించి అది అనుకొని రాసి. అంటే ఇప్పుడు ఇంకోటండి, డబ్బున్నోడికి అనుకోండి, నేను డైలాగ్ చెప్పా, నడకలు రాకున్నా రెక్కలు అందిస్తాడు. అంటే ఒక హ్యాండిక్యాప్ ఉండి వాడు ఒక కోటీశ్వరు ఉండనుకోండి, మనకు చెప్తాడు, బాబు పోమ్మా బ్యాగ్ తీసుకొనిరా, ఈడు నా బ్యాగ్ తీసుకొని అంటాడు, ఒక కట్టిస్తా బ్యాగ్. నడకలు రాకున్నా రెక్కలు అందిస్తాడు, మాటలు రాకున్నా దాసోహం చెప్తాడు. మూగోడు ఉన్న వాడి దగ్గర డబ్బుండి మూగోడు ఉన్న దాసోహం అంటే తెలుసు కదా, మనం ఊర కథ బాబా మాట్లాడిస్తాం. అంటే అదే అండి విలువ. సో అలా అనుకున్నాను. దీంట్లో ఏదైనా లైన్ తప్పు అని ఉంటే సారీ, ముందే మీడియాకి సారీ. అలా అని కాదంటే ఎక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, అంటే ఎంత లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి వస్తాయి అవి, డెప్త్ ఉన్నవన్నీ కూడా ఇలాంటివి. ఈ డైలాగ్కి నా ఫ్రెండ్ హెల్ప్ చేశాడండి, రోహిత్ రాజ్ అని. అంటే వాడికి ఏంటంటే చెప్పాడు, వాడు ఒక 2-3 కాన్సెప్ట్ చెప్పాడు. నేను ఈ దిశాది యాడ్ చేయమని చెప్పాను అండ్ ఫైనాన్షియల్ యాడ్ చేయమని చెప్పాను. కొన్ని రాశాడు వాడు, ఇది యాడ్ చేద్దాము, నన్ను ఎంతసేపు విలన్గా అనుకుంటారు, మనకంటూ ఒక సాఫ్ట్ సోల్ ఉండాలి, చూపించాలి, అది నేను చెప్తేనే బాగుండాలని కూడా చెప్పాడు వాడు. ఈ డైలాగ్ కూడా నేను నైట్ 9 midnight ప్రాక్టీస్ చేశాను. సో కొన్ని అనుకున్నాను, చెప్పాను. అంటే ఇందులో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే రియలీ ఐఎమ్ సారీ. ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు, సొసైటీకి చెప్పాలని చెప్తున్నాను అంతే. సో ప్రజెంట్ వచ్చేసి సీరియల్స్లో ప్రేమ్ నగర్ ఒకటే చేస్తున్నారు కదా? ప్రేమ్ నగర్ త్రినేని ఒకటి కమిట్ అయ్యానండి, మన జీ తెలుగు త్రినేని వస్తుంది కదండి, అది కమిట్ అయ్యాను. సో ప్రజెంట్ వచ్చేసి ప్రేమ్ నగర్ చేస్తున్నారు కదా, దాంట్లో వచ్చేసి ఇది గ్రేట్ యాక్ట్రెస్ వాణిశ్రీ గారు. అవునండి. సో ఆవిడతో చేశారా అండి మీ కాంబినేషన్? లేదండి, అవకాశం దొరకలేదు. మేడం అమ్మగారు ట్రాక్ అయిపోయిన తర్వాత మా ట్రాక్ స్టార్ట్ అయింది. సో చేసే అదృష్టం అంటే నేను అదృష్టంగానే భావిస్తాను, ఎందుకంటే అంత పెద్ద ఆవిడ మా సీరియల్ చేసిన దాంట్లో మేము చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ. ఎందుకు ఆవిడంటే అమ్మమ్మలు వాళ్ళు కదా ఫ్యాన్స్, వాళ్ళ దాంట్లో మేము చేస్తున్నాం అంటే గ్రేటే కదా.